చెప్తున్నారు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నారు ఒక పక్క. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ! నన్ను కంప్లీట్ చేయనియండి. ఆ! హ్యూమన్ సైకాలజీలో హ్మ్. పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి 2029 వరకు ఉప ముఖ్యమంత్రి. హ్మ్. 2029 నుంచి 2034 వరకు కూడా ఉప ముఖ్యమంత్రే. హ్మ్. 2034 నుంచి 2039 వరకు కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రే. హ్మ్. అంటే ఇప్పుడు ఈ రోజు 22 సీట్లు తీసుకున్నారు. రేపు 30 సీట్లు తీసుకుంటారు. 2029లో 30 సీట్లు, 35 సీట్లు తీసుకుంటారు. 2034లో 50 సీట్లు. అంటే ఇంకొక లైఫ్ స్పాన్ ఇంకో 20 ఇయర్స్ 30 ఇయర్స్ పాలిటిక్స్ లో ఉంటే ఈయన నెగోషియేషన్ చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండడానికే తీసుకోవడానికి ఇష్టపడతాడా? హ్మ్. లేకపోతే ఈయన కూడా 175 లేకపోతే 225 సీట్లు రేపొద్దున 225 సీట్లు కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్ గా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అవ్వాలని ఇష్టపడతారా? ఏ పొలిటీషియన్ అయినా సరే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇండివిజువల్ గా తమ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు. కరెక్ట్. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే అది రాజకీయ వ్యూహం. ఆ స్టేట్మెంట్ ఓకే. రాజకీయ వ్యూహం ఏంటి అంటే హ్మ్. ఆయనకి ఉప్పందింది ముందే. హ్మ్. ఎక్కడ నారా లోకేష్ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తారు అని. హ్మ్. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ 75 హ్మ్. సంవత్సరాలండి. హ్మ్. హ్మ్. నెక్స్ట్ టర్మ్‌కి 80 ఇయర్స్ అవుతాయి. హ్మ్. నార్మల్ గా 80 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండలేరు. హ్మ్. కొంత వయసు రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. హ్మ్. సో పాలిటిక్స్ లో ఆయన యాక్టివ్ గా ఉండలేకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. హ్మ్. సో రాబోయే తరానికి ప్రమోషన్ చేయాల్సినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్. హ్మ్. సో నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేస్తే ఇంకో 30-40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి ఎదురే ఉండదు. బికాస్ ఈజ్ యంగ్స్టర్ కాబట్టి. హ్మ్. హ్మ్. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేస్తే హ్మ్. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ పొజిషన్? కరెక్ట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో ప్రకటించాడు కానండి. హ్మ్. మరి ఛాలెంజ్ చేస్తాను, నారా లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాను నేను ఒక మాట అనమనండి. హ్మ్. 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 అబ్సల్యూట్లీ నో. ఆయన ఒక రాజకీయ వ్యూహంతోనే ఆ మాట అన్నారు హ్మ్. అసెంబ్లీలో. హ్మ్. హ్మ్. రేపొద్దున నేను మీ నాన్న దగ్గర పనిచేస్తానన్నాను, మీ నాన్నతో కలిసి పనిచేస్తానన్నాను, నీతో కాదు. హ్మ్. నీతో కలిసి పనిచేసి ఇంకో 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితాన్ని, మా జనసేన పార్టీని, మా కాపులను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేను. హ్మ్. రేపు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రో ప్రొజెక్ట్ చేసిన మరుక్షణం హ్మ్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది పవన్ కళ్యాణే. హ్మ్. నాకున్న సమాచారం ఏంటంటే పవన్ ఉమ్. కళ్యాణ్ గారు నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిగా చేయటానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నారు అని. ఇంకొక 6 నెలల లోపు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని. మీకు ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. హ్మ్. అంటే మీ ప్రిడిక్షన్ కూడా లాజిక్ గా అందటం. ప్రిడిక్షన్ కాదు, ఇన్ఫర్మేషనే. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నేనైతే అనుకుంటున్నా. హ్మ్. హ్మ్. ఎందుకంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లాజిక్ కి అండ్ కొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలి. హ్మ్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాదు. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని నమ్మొద్దు. హ్మ్. సో నేనైతే ఖచ్చితంగా 100% చెప్పగలుగుతున్నాను. హ్మ్. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ప్రకటించిన మరుక్షణం రాజకీయంగా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోవటం లేదు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం అంటూ జరిగితే అది రాజకీయంగా ఒక పెద్ద సంచలనమే అని నేను భావిస్తా. ఏ నాకు తెలీదు. ప్రాబబ్లీ ఆ! మీకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలీదు. బట్ నాకున్న ప్రాథమికమైన అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక అసంభవమైనటువంటి మూవ్ అని అయితే నేను భావిస్తాను. ఏం జరుగుతుంది సార్? పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? బయటికెళ్ళిపోతారు కూటమి నుంచి. ఆయనకున్నది 21 సీట్లు. భారతీయ జనతా పార్టీ అట్లని తెలుగుదేశం పార్టీని వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి కేంద్రంలో. ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఇక్కడ నరసింహరావు గారు మీరు ఒక్క విషయం గమనించటంలా, హ్మ్. మనం ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయేమో, హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాం. హ్మ్. అవును. జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చిందన్న విషయం మర్చిపోతున్నాం. హ్మ్. 40% ఓటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. హ్మ్. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ గెలిచిన కాంగ్రెస్ పార్టీకే 36% ఓటింగ్ లేదు. అవును. 36% ఓటింగ్ లేదు గెలిచిన పార్టీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. అవును. సో 40% ఓటింగ్ చిన్న అమౌంట్ అని అనుకోమాకండి మీరు. హ్మ్. 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 రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం గనుక రేపొద్దున ఈ కుమ్ములాటలతో సరిపోయి
నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నిధులు విధించదు. నెంబర్ 1. ఈ రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేయటం, పోలవరం కట్టడం వీళ్ళ తనలో జేజముల వల్ల కూడా కాదు. నెంబర్ 2, ఇప్పుడు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ డబ్బులన్నీ పెట్టుకొని 3-4 సంవత్సరాలు పట్టే పరిస్థితి. సో ఇప్పుడు డెవలప్మెంట్ లేక అమరావతి కట్టక, పోలవరం కట్టక ఇప్పటికే 7 నెలలకో ఏమో నేను మొన్న చూశాను 1,10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు 8 నెలల కాలంలోనే. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో వరస్ట్ కేసులో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే వీళ్ళు ఇంకా ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇంకో 5 లక్షల కోట్లు అప్పు చేసేస్తే అప్పైనా తీరుస్తారా? సంక్షేమ పథకాలు ఇస్తారా? కూటమి ప్రభుత్వం గొడవలు తీర్చుకుంటారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా? వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దాటు పక్క వెళ్ళిపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పుసిక్కమని గెయిన్ అయిపోతే ఏమైపోతే పరిస్థితి? రేపొద్దున 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాలి అనే ఉత్సాహంతో అనే ఇంప్రెషన్ కార్యకర్తలకు ఇవ్వకపోతే లోకల్ గా ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే కొట్టుకుంటారు. రేపొద్దున వైసీపీ వాళ్ళతో సంబంధం ఏంది? కానీ 2029లో కూడా కూటమిగా అందరు కలిసి పనిచేసిన ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవడు కదా. నేను అదే అంటున్నా, 2029కి పొలిటికల్ సినారియో ఎలా మారుతుందో నాకు తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయితే ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చేమో. నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం 100% చెప్తున్నాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అవుతారు. భారతీయ జనతా పార్టీ కూడా అవుతారా? మరి భారతీయ జనతా పార్టీ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్, నో డౌట్. భారతీయ జనతా పార్టీకి టీడీపీ మద్దతు సెంట్రల్ అవసరం కదా. మన ఇదే డిస్కషన్ చేసాం. మన ఇద్దరం చేసినటువంటి డిస్కషన్ ఇదే. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 2029లో రాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరము. ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరమైన పరిస్థితుల్లో సౌత్ లో వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరం. సనాతన ధర్మం లాంటి ఒక ధర్మాన్ని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక హిందూయిజాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఒక సినిమా స్టార్ గా ఉండటం, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2 వేలు ఇలా పెట్టాం అనుకోండి మోడీకి, అమిత్ షాకి, వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకుంటారు. ఆ విషయం టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మీరు అడగచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు పట్టుకోపోవడం వల్ల చంద్రబాబు నాయుడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా, చంద్రబాబు నాయుడిని ముఖం మీద చీ అని ఉన్నా భారతీయ జనతా పార్టీ కాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు వదలడు. ఎందుకు వదలడు అంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి.